ఎవరి దగ్గర ఎంత టైం మిగిలిందో నాకు తెలీదు. ఇయర్ మొత్తం ఏం చేశారో, ఇప్పుడు ఎంత దగ్గరలో ఉన్నారో మీకు బాగా తెలుసు. మీరు ఇయర్ మొత్తం ఎంతైతే కష్టపడ్డారో దానికి రిజల్ట్ దొరుకుతుంది. కానీ కష్టపడకుండా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. మనం ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అనుకుంటాం ఇయర్ మొత్తం ఉంది కదా అని. కొన్ని రోజులు గడిచాక 8 to 9 months ఉన్నాయి కదా అని. ఇంకొన్ని రోజులు గడిచాక 5 months ఉన్నాయి కదా అని. అవి అయిపోయాక 3 months ఉన్నాయి కదా అని. అవి కూడా అయిపోయాక 1 month ఉంది కదా అని. అవయ్యాక 10 days ఉంటాయి, తర్వాత 2 days, తర్వాత 1 day, ఆ నెక్స్ట్ డేనే మీ ఎగ్జామ్. ఇలా ఇదొక నెవర్ ఎండింగ్ లూప్ లా మారుతుంది. స్కూల్ టైంలో స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా మీరు చాలా వరకు ఇలానే చేస్తారు. ఇప్పుడు ఏదైతే అయిపోయిందో దాని గురించి ఆలోచించడం వేస్ట్. కానీ ఇంకా ఎన్ని రోజులైతే మిగిలినాయో వాటికి మీ 100% నివ్వండి. నేను నా టైంలో ఒకటి అబ్జర్వ్ చేశా. ఒకవేళ ఎగ్జామ్ కి ఓన్లీ 10 days ఉంటే ఆ ఎగ్జామ్ కి మధ్య ఏదో ఒక హాలిడే ఉండనే ఉంటుంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఎవరైనా ఆ రోజుల్లో మనసు పెట్టి బాగా చదివితే, ఎవరైతే టైం లేదనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ మీరు లక్కీ అయితే మీ ఎగ్జామ్ కి ఇంకా టైం మిగిలి ఉంటుంది. మీ దగ్గర ఎగ్జామ్ కి ఇంకా కొంత టైం మిగిలి ఉంటే దాన్ని 100% యూజ్ చేసుకోండి. మీ ఫుల్ పొటెన్షియల్ తో మనసు పెట్టి ఫోకస్డ్ గా చదవండి. మిగిలిన కొన్ని రోజుల వరకు మీ కంఫర్ట్, నిద్ర, టైం పాస్ చేయడం, సోషల్ మీడియా, జంక్ ఫుడ్ ఇలా అన్నిటినీ కొంచెం దూరం పెట్టండి. జస్ట్ కొన్ని రోజుల వరకు మాత్రమే. మీ రోజులో 1 గంట ఎక్స్ట్రా తీయండి. 1 గంట తక్కువ పడుకో. మీరు 8 గంటలు పడుకుంటే ఈ కొన్ని రోజులు 7 గంటలే పడుకోండి. ఒకవేళ 7 గంటలు పడుకుంటే 6 గంటలే పడుకోండి. ఇలా రోజులో 24 గంటల్లో 6 గంటలు పడుకోవడానికి, 2 గంటలు నీడ్స్ కోసం, ఇంకా 16 గంటలు మిగులుంటాయి. నేను ఒప్పుకుంటా ఎవరు 16 గంటలు చదవరు. మనం 3 గంటలు రెస్ట్ కోసం తీసేద్దాం. మనకి ఇంకా 13 గంటలు మిగులుంటాయి. మీరు 3 గంటలు అదర్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇంకా 10 గంటలు మిగులుంటాయి. ఒకవేళ మీరు ఫోకస్ గా చదవగలిగితే 10 గంటలు చాలా ఎక్కువ. మీలో చాలా మందికి అనిపిస్తుండొచ్చు చదవడానికి నా దగ్గర అసలు టైమే లేదు, ఇప్పుడు చదివినా ఏం రావు అని. ఇవన్నీ జస్ట్ రీజన్స్. మీరు అనుకుంటే చాలా టైం ఉంటుంది. మీ స్క్రీన్ టైం ఎంతైతే ఉంటుందో అది మీరు బుక్ రీడింగ్ కి యూస్ చేయండి. అప్పుడు మీరు దేనైనా క్రాక్ చేయొచ్చు. ఈ మోటివేషన్ మీకు ఒక కిక్ స్టార్ట్ ఇస్తుంది. మీ చేత చదవడం స్టార్ట్ చేయిస్తుండొచ్చు, కానీ సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తుంది. వచ్చే కొన్ని రోజులు మీరు చాలా కష్టపడాలి. అలా కష్టపడాలంటే మీరు సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బుక్ క్లోజ్ చేసి ఫోన్ చూడాలనిపిస్తుంది. మైండ్ కి హ్యాపీనెస్ నిచ్చే పనులే చేయాలనిపిస్తుంది. కానీ ఆ హ్యాపీనెస్ ని ఇగ్నోర్ చేసి బుక్ ని చదవడానికి మీకు చాలా సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. మీరు ఆ లెవెల్లో సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మీ ఎగ్జామ్స్ లో బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఇంతకీ మీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ కంటెంట్ కోసం మన వెల్త్ మైండ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.